హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హర్షిత శ్రేష్ఠ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు నేను హోమ్ మేడ్ రతన్జోత్ రూట్ హెయిర్ ఆయిల్ చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇది రతన్జోత్ రూట్. నేను ఇది అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఈ ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది. దీనిలో ఇది రూట్స్ లాగా ఉంటాయి. ఇది మనం హెయిర్ ఆయిల్స్లో యూజ్ చేయాలి. ఇది ఇలా స్ట్రాంగ్ రూట్ లాగా ఉంటుంది. దీనివల్ల హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది. ఇది మనం మిక్సీలో వేసి స్మూత్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది వితౌట్ బాయిలింగ్ చేస్తాము, అంటే సన్ ఇన్ఫ్యూజ్డ్ మెథడ్ అంటారు. ఇలా మిక్సీలో వేస్తే ఇలా స్మూత్ పౌడర్ లాగా వస్తుంది. దీన్ని ఇప్పుడు ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ దానిలో అలా వేయకూడదు. గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని దీంట్లో కోకోనట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, ఇంకా క్యాస్టర్ ఆయిల్ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 3 days సన్లైట్లో పెట్టాలి. బాయిలింగ్ ప్రాసెస్లో హెయిర్ ఆయిల్స్ చేసుకునే టైం లేని వాళ్ళు ఇలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. ఈ రూట్ వేసాక ఈ ఆయిల్ ఇలా రెడ్ కలర్ వస్తుంది. దీన్ని రెడ్ ఆయిల్ అని కూడా అంటారు. దీనివల్ల డాండ్రఫ్ పోతుంది అండ్ బాల్నెస్ తగ్గుతుంది. ఇది ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు యూజ్ చేయవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అండ్ హెయిర్ చాలా లాంగ్గా స్ట్రాంగ్గా అవుతుంది. ఇలా లిడ్ క్లోజ్ చేసి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది హోమ్ మేడ్ రతన్జోత్ రూట్ హెయిర్ ఆయిల్. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. థ్యాంక్ యూ.